సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగినట్టే పరమాణువు లోపల కూడా ఒక వ్యవస్థ ఉంటుందని తెలుసా? రూదర్ఫోర్డ్ ప్రతిపాదించిన రూదర్ఫోర్డ్స్ ఎటామిక్ మోడల్ మరియు దానిని గుర్తుపెట్టుకునే ఒక సూపర్ ట్రిక్ను కేవలం ఒకే నిమిషంలో చూద్దాం. రూదర్ఫోర్డ్ మోడల్ యొక్క ముఖ్య ప్రతిపాదనలు పాస్ట్యులేట్స్ ఇవే. పరమాణువు మధ్యలో అత్యంత చిన్నదైన దట్టమైన ధనావేశ కేంద్రకం న్యూక్లియస్ అట్ సెంటర్ ఉంటుంది. పరమాణువు యొక్క మొత్తం ద్రవ్యరాశి అంతా ఈ కేంద్రకంలోని కేంద్రీకృతమై ఉంటుంది. మాస్ కాన్సంట్రేటెడ్ ఇన్ న్యూక్లియస్. ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ వృత్తాకార మార్గాల్లో తిరుగుతుంటాయి. ఎలక్ట్రాన్స్ రివాల్వ్. అందుకే దీనిని సౌర కుటుంబంతో పోలుస్తూ ప్లానెటరీ మోడల్ ఆఫ్ యాటమ్ అని కూడా పిలుస్తారు. పరమాణువు లోపల చాలా భాగం ఖాళీగా ఉంటుంది. ఎంప్టీ స్పేస్ ఇన్ యాటమ్. ఎలక్ట్రోస్టాటిక్ ఆకర్షణ బలం వల్ల ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ స్థిరంగా తిరగగలుగుతాయి. డ్రాబ్యాక్స్ లోపాలు. అయితే ఈ నమూనా ప్రకారం వృత్తాకారంలో తిరిగే ఎలక్ట్రాన్లు నిరంతరం శక్తిని కోల్పోవాలి. అలా జరిగితే అవి చివరికి కేంద్రకంలో పడిపోవాలి. కాబట్టి ఈ మోడల్ పరమాణువు యొక్క స్థిరత్వాన్ని స్టెబిలిటీ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ మరియు లైన్ స్పెక్ట్రాను వివరించలేకపోయింది. నెమోనిక్ ట్రిక్. ఈ మొత్తం సిద్ధాంతాన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఒక అద్భుతమైన పదముంది. అదే మీమ్స్. ఎన్ న్యూక్లియస్ అట్ సెంటర్. ఈ ఎలక్ట్రాన్స్ రివాల్వ్. ఈ ఎంప్టీ స్పేస్ ఇన్ యాటమ్. ఎం మాస్ కాన్సంట్రేటెడ్ ఇన్ న్యూక్లియస్. ఎస్ స్టెబిలిటీ నాట్ ఎక్స్ప్లెయిన్డ్. ఈ ఒక్క చిన్న మాట మీమ్స్ గుర్తుంటే చాలు, రూదర్ఫోర్డ్ ఎటామిక్ మోడల్ మొత్తం మీ మైండ్లో ప్రింట్ అయిపోతుంది. 9th క్లాస్ ఫిజికల్ సైన్స్లోని ఇలాంటి పక్కా ఇన్ఫోగ్రాఫిక్స్ మరియు ఈజీ సైన్స్ షార్ట్స్ కోసం ఇప్పుడే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.